హలో అండి. నేను లాస్ట్ మంత్ ఒక మూవీకి, ఈ మంత్ ఒక మూవీకి ఎళ్ళాను. 2 మూవీస్ కూడా నా ఉద్దేశంలో అసలు కాన్సెప్టే లేదు. ఎందుకు తీశారో గూడా తెలీదు. మనం మూవీకి ఎందుకెళ్తాం? ఇన్‌స్టంట్ హ్యాపీనెస్ కోసం. అంటే లైక్ అది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గావచ్చు, లేదంటే ఆహ్, కామెడీ గావచ్చు, ఇంకా మనకి ఎక్సైట్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేదే మనకి మూవీ అనిపిస్తది. సో, ఆ ఉన్న 2 ½ అవరు మనం ఒక ప్రపంచంలో హ్యాపీగా ఉంటాం కదా! సో, అందుకని మూవీస్‌కెళ్తారు అందరూ గూడాను. సో, వాళ్ళ ఎక్సైట్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంటు బావుంటుంది. మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ 2 ½ అవరు ఆ లోకాన్ని మర్చిపోయి. కానీ లాస్ట్ మంత్ చూసిన మూవీ, ఈ మంత్ చూసిన మూవీ అసలు ఈ మూవీస్ గురించి చెప్పడం అనేది నా కాన్సెప్ట్ కాదు. బట్ తెలుసుకొని వాళ్ళు ఏం లేదు. సో, వెళ్ళొచ్చా లేదని మీరు డిసైడ్ జేసుకోవచ్చు. లాస్ట్ మంత్ 'మిరాయ్' మూవీకెళ్తే 'మిరాయ్' మూవీలో ఒక స్టిక్ మిరాయ్ అనమాట. దానికోసం సంథింగ్ అడ్వెంచర్స్ జరుగుతాయి. సో, విజువల్స్ పిల్లలు ఇష్టపడే విజువల్స్ ఉన్నాయి అంతే. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో, ఏం లేదనమాట. అలాగే 'డ్యూడ్' మూవీ గూడా. 'డ్యూడ్' మూవీలో ఆహ్, అమ్మాయి అతన్ని ప్రేమించినప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన అమ్మాయిని ప్రేమించేసరికి ఆమెకి వేరే వానితో ప్రేమయ్యి అలాగే ప్రెగ్నెన్సీ గూడా వచ్చేస్తదంట. అంటే ఈ ప్రస్తుతం జనరేషన్‌కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే ప్రేమనేది పుడుతుంది. అది ఎప్పుడైనా మారిపోవచ్చు. ఓకే. మారిపోతుంది అనుకుందాం. మారిపోయేది ప్రేమ ఎలా అవుతుంది? సో, ఓకే. మారిపోయేది ప్రేమే కాదు. సో, అలాంటి మెసేజెస్ వల్ల యూత్‌కి ఏ యూజ్ లేదు. అంటే సాక్రిఫైస్ చేయడం ఇవన్నీ మెసేజెసా? లైఫ్‌లో ఎలా లీడ్ అవ్వాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఎలా మెచ్యూర్డ్‌గా ఉండాలనేది మెసేజ్‌గా, కాన్సెప్ట్‌గా లేదంటే ఫన్నీగా ఇలా ఉంటే మూవీస్ బావుంటాయనేది నా కాన్సెప్ట్. మీరు చూసుంటే ఖచ్చితంగా కామెంట్ జేయండి. మీకు ఎలా అనిపించింది అని.